హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం గొర్రె కూర మటన్ ఎలా వండాలో తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక 4 మిర్చి అయితే ఇలా పొడుగ్గా కోసి వేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అండ్ కొంచెం జాజి పువ్వు అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు అండ్ కొంచెం ఉల్లిగడ్డ పేస్టు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా గోలనివ్వండి. వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మంచిగా అన్నీ వేగినాయి కదా. ఇప్పుడైతే మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 10 నిమిషాల పాటు ఈ మటన్ని ఆయిల్లోనే వేడి చేసుకోవాలి. ఆయిల్లో వేడైన తర్వాత చూడండి, ఇలా ఉడికిందిగా 10 నిమిషాలు. ఇప్పుడు మనం మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నాను నేనైతే. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇలా మిర్చి పౌడర్ వేసిన తర్వాత అయితే ఇప్పుడు మనం దీనికి తగినన్ని వాటర్, నేనైతే 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నాను. ఇవి 10 నిమిషాల పాటు మళ్ళీ ఉడికిన తర్వాత ఇందులో కుడకపొడి ఉన్ని మటన్ మసాలా అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించిన తర్వాత చూడండి, ఇలా మొత్తం వాటర్ మంచిగా ఇటుకే వరకు ఉడికిందిగా. ఇప్పుడు ఫుల్ గ్రేవీ లెక్క తయారైంది. ఇప్పుడైతే మనం మన కొత్తిమీరకు అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అందరూ దాని ఫ్లేవర్ తెలియ వరకు ఉంచుకొని దించుకోవడమే ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ మటన్ అయితే రెడీ అయిపోతుంది మనకు. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఇలా అయితే ఈజీగా మనం చేసుకోవచ్చు. మంచిగా చాలా పులుసుగా, గ్రేవీగా చాలా బాగుంటుంది.